Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఈ వీడియోలో స్పెషల్గా గవర్నర్ అనే టాపిక్కి సంబంధించి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో బేసికల్గా అటు తెలంగాణ అయినా ఇటు ఏపీ అయినా కూడా తెలంగాణలో ఆల్మోస్ట్ గ్రూప్ 1, 2, 3 ఈ 3 డేట్స్ డిక్లేర్ అవ్వడం జరిగింది. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఉన్నాయి. సో పాలిటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఆ సబ్జెక్ట్సే చాలా స్కోరింగ్గా కూడా ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఇంటర్మీడియట్ తీసుకుంటే ఎక్కడ అంటే ఇంటర్మీడియట్లో మన స్కోర్ని డిసైడ్ చేయడంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సాంస్క్రిట్ కూడా, అంటే ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. సో అట్లాగే పాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ పాలిటీలో సింపుల్గా కాన్సెప్ట్స్ని చెప్తూనే సిల్లీ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటటువంటి విధంగా మన క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇవాల్టి నుంచి సో కరెంట్ పాలిటీకి సంబంధించిన MCQs వీటన్నిటిని రెగ్యులర్గా మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అది కూడా మీ యొక్క ఎంకరేజ్మెంట్ని బట్టి. సో చూడండి, పాలిటీ ఈ క్వశ్చన్స్ ఒకసారి బోర్డ్ పైన నేను మీకు డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ కూడా, ఇప్పుడు నేను డిస్కస్ చేసుకోబోయే ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మీకు ఫ్రీగా మాక్ టెస్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, మీరు క్లాస్ ప్లస్లో మీరు ఇప్పుడు చూస్తే మనము రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కోర్సులోకి వెళ్ళిపోయిన తర్వాత అందులో అంటే స్టోర్లోకి వెళ్ళిపోతే దాంట్లో కింద కోర్స్ ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ ఆఫ్ కోర్సెస్ రావడం వల్ల మీకు ఎక్కువ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాలిటీ అని క్లిక్ చేస్తే మీకు ఇలా పాలిటీకి సంబంధించిన కోర్సెస్ డిస్ప్లే అవుతాయి. మనకు ఈ 3 ఇంపార్టెంట్. సో ఇందులో ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. చాలా లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేశాను. సో ఇందులో మీరు చూడొచ్చు చాలా నీట్గా ప్రతి టాపిక్ అంటే జస్ట్ కంటెంట్ని అంటే టాపిక్ని ఎక్స్ప్లెనేషన్స్ రూపంలో మనం చూస్తే పార్లమెంట్ దానికి సంబంధించిన టాపిక్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించిన టాపిక్, వీటన్నిటిని కూడా అక్కడ కవర్ చేయడం జరిగింది. సో అయితే కొన్ని కారణాల వల్ల ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వడం, మీరు ఎంతైతే డిస్సాటిస్ఫై అయ్యారో అంతే డిస్సాటిస్ఫాక్షన్తో కొంచెం డిలే అయిపోయింది. బట్ మళ్ళీ పాలిటీ యొక్క రోల్ చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది పాలిటీ టీచ్ చేసిన మన యొక్క పాలిటీ చాలా వినూత్నంగా యూనిక్గా ఉండాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ బైలింగ్వల్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. క్వశ్చన్స్ కూడా చాలా టిపికల్గా అనలైటికల్గా అంటే ఫ్యాక్చువల్ బేస్ని కూడా కవర్ చేస్తూ మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళకు ఫ్రీగా ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. వీలైతే ఈ లింక్ మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. లేదా మీరు రోహిత్స్ అనాలిసిస్ యాప్లో స్టోర్లోకి వెళ్ళిపోయి పాలిటీ అని క్లిక్ చేస్తే టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కనిపిస్తాయి మీకు ఇలా చూపించినట్టు. సో దీంట్లో కంటెంట్లోకి వెళ్ళిపోతే టోటల్ కింద మీకు గవర్నర్ అనే టాపిక్ కనబడుతుంది. చూడండి, ఈ గవర్నర్ అనే టాపిక్ని నేను ఇక్కడ అన్లాక్ చేశాను. మీరు టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. చూడండి ఇంగ్లీష్ క్వశ్చన్, తెలుగు క్వశ్చన్ ఇది మీకు కనబడుతుంది. యాక్చువల్గా ఇది అడ్మిన్ నాదే కాబట్టి మీకు ఆన్సర్ కూడా డిస్ప్లే అవుతుంది. ప్రతి ఆన్సర్కి మీకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మీకు ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ ఇక్కడ 10 minutes డ్యూరేషన్తో ఉంది. ఓకే, సో 11 ఉన్నాయి, బట్ 10 క్వశ్చన్స్ని మీకు అటెంప్ట్ చేసుకోండి. సో ఒక్కసారి అటెంప్ట్ చేసి ప్రయత్నించండి. క్వశ్చన్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంది. సో ఇక్కడ నుంచి నేను తీసుకుపోయే ప్రతి టాపిక్కి సంబంధించి ఒక 30 క్వశ్చన్స్ ఉంటే అట్లీస్ట్ 5 to 10 క్వశ్చన్స్ని యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ 5 to 10 క్వశ్చన్స్ని మీరు ఫ్రీగా టెస్ట్ కూడా రాసుకోవచ్చు. సో టెస్ట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది. సో దెన్ ఆఫ్టర్ దట్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇదే వేదిక మీదుగా మీకు అనౌన్స్ చేస్తున్నాను, ఆల్రెడీ చాలా అద్భుతమైన పాలిటీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంటెంట్ సపరేట్గా మనం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది లైవ్ క్లాసెస్ అడుగుతున్నారు. ఎందుకంటే కొంచెం వీడియోస్ పాత పడవచ్చు, లేకపోతే రికార్డెడ్ క్లాసెస్ మీరు వినకపోవచ్చు, అంటే వినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ లైవ్గా కొంతమంది ప్యూర్ ఇంగ్లీష్ చెప్తే ఇబ్బంది పడుతున్నారు, ప్యూర్ తెలుగు చెప్తే ఇబ్బంది పడుతున్నారు. ఇలా 2 మిక్సర్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం స్పెషల్గా బైలింగ్వల్ క్లాసెస్ ఇటు ఏపీ ఇటు తెలంగాణ లైవ్లో, మళ్ళీ చెప్తున్నాను రికార్డెడ్ క్లాసెస్ కాదు, ఎవ్రీ వీక్ ఎంత కాదనుకున్నా కనీసం ఒక 7 నుంచి 10 గంటలు క్లాసెస్ ఎవ్రీ వీక్. పైగా టెస్ట్స్ కూడా అందులో, అంటే ఈ బైలింగ్వల్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకు టెస్ట్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఫ్రీగా ఉంటాయి. సో అయితే ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ 2 daysకి మాత్రమే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, బైలింగ్వల్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఒక 1 weekలో పాలిటీ బైలింగ్వల్ క్లాసెస్ జరుగుతాయి. ఈ
కోర్స్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. 1 వీక్ లో మీకు ఆ లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి, ఇటు ఏపీ అండ్ ఇటు తెలంగాణ. అండ్ మీరు ఇప్పుడు క్వశ్చన్ చూస్తే ఒక 5 సెకండ్స్ క్వశ్చన్ ని చూడండి, దానికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే డైరెక్ట్ గా టెస్ట్ అటెంప్ట్ చేసి ఈ వీడియో చూడండి. మీకు ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. నేను ఒకసారి దీన్ని జూమ్ ఇన్ చేస్తున్నాను. యూ కెన్ లుక్ అట్ దిస్. సో ఇది సరిపోదు జూమ్ ఇన్ చేస్తే. లెట్ మీ జూమ్ అవుట్. సో చూడండి, విత్ రిఫరెన్స్. సో విత్ రిఫరెన్స్ టు ద చూడండి, విత్ రిఫరెన్స్ టు ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, తెలుగు కూడా డిస్ప్లే అయింది. రాష్ట్ర మంత్రి మండలి. చూడండి, ఈ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చాలా సింపుల్ గా ఉన్నాయి, కొన్ని చాలా టిపికల్ గా ఉన్నాయి, కొన్ని మోడరేట్ గా ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇచ్చాను, మీరు చూడొచ్చు. విత్ రిఫరెన్స్ టు ద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రాష్ట్ర మంత్రి మండలికి సంబంధించి ఆర్టికల్ ఏంటి, కేంద్ర మంత్రి మండలికి సంబంధించి ఆర్టికల్ ఏంటి? చూడండి, జనరల్ గా ఆర్టికల్ 74, ఆర్టికల్ 75 సో మంత్రి మండలి గురించి పరోక్షంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఈవెన్ 78 కూడా చెప్తుంది. అలాగే స్టేట్ లో అయితే ఆర్టికల్ 163 అండ్ అలాగే సో స్టేట్ లో అయితే ఆర్టికల్ 163 అండ్ ఆల్సో ఆర్టికల్ 164. సో ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 78 దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే 167 కూడా మంత్రి మండలి వీటందరి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మనకు అడుగుతుంది. అయితే మంత్రి మండలి అనేసరికి ఫస్ట్ మనకి ఏముంటుంది, వాట్ విల్ బి దేర్? సో చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో మంత్రి మండలి గురించి నంబర్ ఆఫ్ థింగ్స్ మీరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మంత్రి మండలి అనే పదం మాత్రమే కాన్స్టిట్యూషన్ లో. క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు ఇవేవి కూడా కాన్స్టిట్యూషన్ లో లేవు. అయితే మంత్రి మండలి గురించి మెన్షన్ చేసినప్పటికీ కూడా దాని స్ట్రెంగ్త్ అంటే మాక్సిమం ఎంతమంది ఉండాలి మంత్రి మండలి అనేది నిర్దిష్టంగా లేకపోయేసరికి ఈ కోalition సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎక్కువ మంత్రిత్వ శాఖలు క్రియేట్ చేసి ఎక్కువ కన్ఫ్యూజన్ కి లోన్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దీని నుంచి చాలా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సో ఆయన హయాంలోనే 2003లో in the year 2003 through 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మంత్రి మండలి మాక్సిమం ఎంత మంది ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేయడం జరిగింది. ఇదెంత అంటే సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే 15% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లోక్సభలోని మొత్తం సంఖ్యలో 15% మించరాదు. అలాగే రాష్ట్రంలో చూస్తే 15% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అసెంబ్లీలోని మొత్తం సంఖ్యలో 15% మించకూడదు. సో ఇలా ఒక నిర్దిష్టమైన ఒక మాక్సిమం గరిష్ట సంఖ్యను ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, సో అయితే అప్పుడప్పుడు ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సిన్స్ బిగినింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం వచ్చిన తొలినాళ్ల నుండి మంత్రి మండలి యొక్క గరిష్ట సంఖ్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అని ఇస్తారు. ఎస్, తొలినాళ్లలో ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వీళ్ళు ఫస్టా లాస్టా ఏమని అడిగారు, జనరల్ గా రాజ్యాంగంలో ఉందా అని అడుగుతున్నారు. సో కాన్స్టిట్యూషన్ స్పెసిఫై చేయట్లేదు అని చెప్తున్నారు. సో కాబట్టి ఇది రాంగ్. కాన్స్టిట్యూషన్ స్పెసిఫై చేస్తుంది కదా. సో అది అలాగే మనం చెప్పుకున్నాం 91వ రాజ్యాంగ సవరణ చట్టం. అండ్ అలాగే చూస్తే ద అడ్వైస్ టెండర్డ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ టు ద గవర్నర్ షల్ నాట్ బి ఇంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మంత్రి మండలి కేంద్రంలో రాష్ట్రపతికి కానీ రాష్ట్రంలో గవర్నర్కి కానీ వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎప్పుడు కూడా కోర్ట్స్ ఎంక్వైరీ చేయకూడదు. అంటే మనకు అధికారాల విభజన అంటాం, థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. అందులో భాగంగా కోర్టు అసెంబ్లీలో ఏం జరుగుతుంది లేకపోతే పార్లమెంట్లో ఏం జరుగుతుంది ఒక పరిమితికి మించి జోక్యం చేసుకోదు. అలాగే కోర్టు మంత్రి మండలి దేని గురించి చర్చిస్తున్నారు, ఏ దాని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు గవర్నర్కి ఏం చెప్తున్నారు, వీటి గురించి కోర్టు జోక్యం చేసుకునే ఛాన్స్ ఎప్పటికీ ఉండదు. ఇది మీరందరూ పాలిటీ నేర్చుకునేటప్పుడు వింటూ ఉంటారు. సో అదే మనం చూస్తే, సో
గవర్నర్ కు మంత్రి మండలి ఇచ్చే సలహా ఏ కోర్టులోనూ విచారించబడదు. సో దాని గురించి ఏ కోర్టు కూడా ప్రస్తావించడానికి వీల్లేదు. సో ద అడ్వైజ్ టెండర్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ద గవర్నర్ షల్ నాట్ బి ఇంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్. ఎస్, ఎక్కడ కూడా కోర్టులో దాన్ని ప్రశ్నించడానికి కుదరదు. సో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ స్పెసిఫై అన్నారు. సో కాన్స్టిట్యూషన్ స్పెసిఫై కానీ రాంగ్ ఇచ్చారు కాబట్టి అది రాంగ్. సో ఎనీ వన్ స్టేట్మెంట్ అంటే ఆప్షన్ బి, కేవలం ఇది మాత్రమే సరి అయినది. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అందుకే ఒక 5 సెకండ్స్ నేను మీకు ఈ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. దెన్ యూ కెన్ ట్రై టు ఆన్సర్. సో చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను. కరెంట్ పాలిటీ కానీ, ఇంపార్టెంట్ కేసెస్ కానీ, ఇంకా రెగ్యులర్గా పాలిటీకి సంబంధించి మీ ముందు ఉండడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. సో డిపెండ్స్ మీరు ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి. సో లెట్ us see. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ ఎంజాయ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్? రాష్ట్ర శాసన సభ యొక్క సభ అంటే ఇక్కడ సభా హక్కులు అని కూడా పిలుస్తూ ఉంటాం. కొన్నిసార్లు క్లియర్ గా ఈ ప్రివిలేజెస్ సభా హక్కులు అని చెప్పేసి ఉంటాం, కానీ కొన్ని బుక్స్ లో దానికి సరైన పదం కూడా తెలియదు. కొన్నిసార్లు తెలుగు వాళ్ళకి కూడా ప్రివిలేజెస్ అని చెప్పి పదం ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే సభా హక్కులు లేదా ప్రివిలేజెస్ అని చెప్పి మాట్లాడొచ్చు. సో మనకు సభా హక్కులు లేదా ప్రివిలేజెస్ గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఇక్కడ చూస్తే పార్లమెంట్. సో పార్లమెంట్ కు సంబంధించి సభా హక్కుల గురించి మనం చూస్తే అది ఆర్టికల్ 105 దాని గురించి చెప్తుంది. అలాగే రాష్ట్ర శాసన సభలో స్టేట్ లెజిస్లేచర్ లో ఆర్టికల్, సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే 194, ఆర్టికల్ 194 దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే సభ్యుల యొక్క సభా హక్కుల గురించి. జనరల్ గా ఈ సభా హక్కుల గురించి మీ అందరికీ తెలుసు, వ్యక్తిగతంగా ఉంటాయి, సమిష్టిగా ఉంటాయి. కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి అండ్ ఆల్సో ఇండివిజువల్ ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. ఈ ప్రివిలేజెస్ యొక్క కాన్సెప్ట్ ఎలా అవతరిస్తూ వచ్చిందంటే, ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1833 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్ నుంచి దీని గురించి మెల్లిగా ప్రస్తావిస్తూ పెంచడం జరుగుతుంది. అండ్ అలాగే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అందులో కూడా శాసన సభ్యులకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి అని చెప్పడం జరిగింది. సో అందుకోసం అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రివిలేజెస్ లో భాగంగా పార్లమెంట్ లో చాలా సార్లు మనం చూస్తాం పెప్పర్ స్ప్రే స్ప్రే చేయడం కానీ, మనకు తమిళనాడు అసెంబ్లీలో జయలలితను అంటే తన వెంట్రుకలు పట్టుకొని లాగడం కానీ, అంటే ఇండైరెక్ట్ గా ఒక అబ్యూజ్మెంట్ కి గురి చేయడం కానీ, సో పార్లమెంట్ లోని సభ్యులు పిడిగుద్దులు గుద్దుకోవడం కానీ, సో పంజాబ్ అసెంబ్లీలో కూడా ఒక చిన్న రకమైన ఫైట్ జరగడం, ఇటువంటివన్నీ చూస్తాం. మనం చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుందంటే కోర్టు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోదు అని మనకు అనిపిస్తుంది. సో బేసికల్ గా ఆర్టికల్ 122 సో కోర్టు పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ లో పెద్దగా జోక్యం చేసుకోకూడదు అని చెప్పి చెప్తుంది. అండ్ అలాగే రాష్ట్ర శాసన సభలో అయితే ఆర్టికల్ 212 సో దానికి సంబంధించి కూడా జోక్యం చేసుకోవడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే చాలా సార్లు సస్పెండ్ చేస్తారు. సభ్యుల్ని సస్పెండ్ చేసినప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు కొన్ని సందర్భాల్లో కలగ చేసుకున్న రోజులుంది, కలగ చేసుకుని రోజులుంది. అంటే సార్ కలగ చేసుకోకూడదు కదా, ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటే పరిస్థితుల్ని బట్టి కోర్టు యొక్క తీర్పు కూడా మారుతూ ఉంటుంది. తెలంగాణలో 3 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినప్పుడు కోర్టు సైలెంట్ గా ఉంది. మహారాష్ట్రలో దాదాపుగా 14 మంది ఎమ్మెల్యేస్ ని సస్పెండ్ చేసినప్పుడు కోర్టు రెస్పాండ్ అయింది, అది తప్పు అని చెప్పడం జరిగింది. సో ఇలాగా వాళ్ళకంటూ కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సో దానికి సంబంధించి మనం ఈ క్వశ్చన్ చూస్తున్నాం. సో ఈ ప్రివిలేజెస్ ఎవరెవరికి ఉంటాయి అంటే జనరల్ గా మొత్తం పార్లమెంటు సభ్యులందరికీ కూడా ఉంటాయి. అయితే మనకు సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ 88 అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది. అండ్ అలాగే స్టేట్ లెవెల్లో ఆర్టికల్ 177 ఇదేం చెప్తుందంటే మంత్రి మండలి అంటే చూడండి ఇంగ్లీష్ లో రాస్తున్నా, నేను పదం తెలుగులో చెప్తున్నాను. మంత్రి మండలి ఈయనతో పాటు అటార్నీ జనరల్ A.G అటార్నీ జనరల్ వీరు 2 సభల యొక్క ప్రొసీడింగ్స్ లో కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. రాష్ట్రంలో అయితే రాష్ట్ర మంత్రి మండలి అండ్ అడ్వకేట్ జనరల్. సో అడ్వకేట్ జనరల్ వీళ్ళిద్దరూ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా సభా సమావేశాల్లో కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు, కానీ వాళ్ళు ఏ సభకి చెందిన వాళ్ళు అక్కడ మాత్రమే ఓటేయాలి. సో ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దీన్ని బట్టి చూస్తే ఈ ప్రివిలేజెస్ ఎవరికి ఉంటాయంటే పార్లమెంటు సభ్యులకు, పార్లమెంటు కమిటీస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతికి కానీ గవర్నర్ కి కానీ ఉండదు. మనం ఏమనుకుంటామంటే
పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం కదా, సో గవర్నర్ కూడా రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం కదా, సో వీళ్ళకు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంటాయా ఉండవా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడల్లా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకే ఈ ప్లాట్ఫామ్ మీదుగా మీకు చెప్తున్నాను. సో ఇక్కడ ఏంది, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్, సో ఈయనకు ఉంటాయి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అండ్ అలాగే రాష్ట్ర మంత్రులకి కూడా ఉంటాయి. కానీ ఎవరికి ఉండదు, గవర్నర్ కి మాత్రం ఇది ఉండదు. సో కాబట్టి ఆప్షన్ సి 2 and 3 మాత్రమే సరైనది. సో ఈ ప్లాట్ఫామ్ మీదుగా మీకు అడుగుతున్నాను, వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతికి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంటాయా ఉండవా, మండలి చైర్మన్ కి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉంటాయా ఉండవా. సో క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు. సో ఇది కొంచెం జూమ్ చేయలేను, ఐ ట్రై టు డూ ఇట్, జూమ్ ఇన్. సో ఎస్, ఏది అంటే గవర్నర్ సూచన లేకుండా, అంటే రాష్ట్రపతి సూచన లేకుండా గవర్నర్ ఏ విషయంలో ఆర్డినెన్స్ పాస్ చేయలేరు అని అడుగుతున్నారు. మీకు ఇది చూడొచ్చు. సో ఇది కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ లో కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు ఉంటుంది, బట్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. అంటే జనరల్ గా గవర్నర్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు కొన్ని థింగ్స్ కి. అంటే ఫర్ సపోజ్ జనరల్ గా స్టేట్ లెజిస్లేచర్, రాష్ట్ర శాసనసభ బిల్స్ పాస్ చేసినప్పుడు బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. ఇది మనందరికీ తెలిసే. కొన్ని రకమైన బిల్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని బిల్స్ ని రాష్ట్ర శాసనసభలో ఇంట్రడ్యూస్ చేయాలంటే ముందస్తుగా ఖచ్చితంగా రాష్ట్రపతి పర్మిషన్ కావాలి. సో కొన్ని బిల్స్ కి ఏంటి, ముందస్తుగా అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనుకోండి. సో ఆ ట్రేడ్ అండ్ కామర్స్ కి సంబంధించిన కొన్ని బిల్స్ ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫస్ట్ రాష్ట్రపతి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనము అంటే అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టాలి. సో ఇటువంటి వాటికి అంటే ముందస్తుగా రాష్ట్రపతి పర్మిషన్ కావాలి. కానీ ఒక రాష్ట్ర శాసనసభ ఇటువంటి రకమైన బిల్లుకి రాష్ట్రపతి అనుమతి లేకుండా దాన్ని స్కిప్ చేయడానికి డైరెక్ట్ గా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, సో అంటే ఐ మీన్ ఇటువంటి బిల్లుని ఆర్డినెన్స్ రూపంలో, జనరల్ గా ఆర్డినెన్స్ ఎప్పుడు వస్తుంది, అసెంబ్లీ లేనప్పుడు వస్తుంది. చూడండి మీకు ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను. జనరల్ గా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుని గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు, ఏదో ఒకటి. కానీ ఒక రాష్ట్ర శాసనసభ కొన్ని రకాలైన బిల్లులను స్టార్ట్ చేసేటప్పుడే ఫస్టే ప్రెసిడెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఆర్డినెన్స్ అంటే ఎందులోనైతే ఖచ్చితంగా ముందుగా రాష్ట్రపతి పర్మిషన్ కావాలో అటువంటివి నువ్వు ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా దాన్ని గవర్నర్ క్వశ్చన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని రకాల బిల్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే గవర్నర్ ఆయన ఇష్టంతో డైరెక్ట్ గా ఆ బిల్లుని ఎవరికి రిజర్వ్ చేయొచ్చు, ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయొచ్చు. సో అటువంటి బిల్స్ ని కూడా ఆపడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొన్నేమో ముందుగానే ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి, కొన్నిటికేమో గవర్నర్ సో తన డిస్క్రిషన్ తోటి కొన్ని స్పెసిఫికల్ గా మెన్షన్ చేస్తాయి. వాటికి మాత్రం గవర్నర్ ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయాలంటే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఈ క్వశ్చన్ మీరు చూడొచ్చు. సో ఇఫ్ ఎ బిల్ కంటైనింగ్ same provisions would have required the sanction of the president for its introduction in the state legislature. అంటే చూడండి ఒక రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాలంటే ముందుగా రాష్ట్రపతి పర్మిషన్ కావాలి. అటువంటి అంశాలు కలిగిన బిల్ అయితే అని మీనింగ్. అంటే ఇక్కడ ఇఫ్ ఎ బిల్ కంటైన్స్ సేమ్ ప్రొవిజన్స్ అన్నట్టిస్తే మీకు ఏదో ఒక కన్ఫ్యూజింగ్ థింగ్స్ లో ఉంది. క్వశ్చన్ ఏంటంటే గవర్నర్ కెనాట్ మేక్ అన్ ఆర్డినెన్స్ వితౌట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. జనరల్ గా మంత్రి మండలి చెప్తే గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేస్తాడు, అంటే తీసుకొస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో గవర్నర్ పాస్ చేయకుండా అంటే ముందస్తుగా రాష్ట్రపతి పర్మిషన్ తీసుకోవాలి. అది ఎటువంటి పరిస్థితుల్లో అంటారు, ఏ బిల్లులో అయితే ముందస్తుగా రాష్ట్రపతి అవసరం అనుకుంటారో ఆ బిల్లు విషయంలో గవర్నర్ ఆపొచ్చు. సో కాబట్టి ఇది కరెక్ట్. సో చూడండి, ఇట్ వుడ్ హ్యావ్ బి డీమ్డ్ ఇట్ నెసెసరీ టు రిజర్వ్ ఎ బిల్ కంటైనింగ్ సమ్ ప్రొవిజన్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మళ్ళీ చెప్తున్నాను, కొన్నిటికి ప్రెసిడెంట్ అంటే పర్మిషన్ తీసుకోవాలి, అంటే ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేయాలి అనే కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అటువంటి బిల్స్ ని గనక రాష్ట్ర శాసనసభ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే దాన్ని కూడా ఆయన ఏం చేసుకోవచ్చు, పాస్ చేయకుండా ఆపొచ్చు. నెక్స్ట్ ఈ రెండిటి కాన్సెప్ట్స్ ని మళ్ళీ ఇంకాస్త ఎలాబొరేటివ్ గా అడిగారు ఇక్కడ. ఇఫ్ అన్ యాక్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ కంటైన్ సేమ్ ప్రొవిజన్స్
వుడ్ హ్యావ్ బీన్ ఇన్వాలిడ్ వితౌట్ రిసీవింగ్. అంటే ఏదే ఒక బిల్ ఉంటుంది, ఏ బిల్ అయితే రాష్ట్రపతి పర్మిషన్ లేకుండా నువ్వు ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేస్తే అది ఇన్వాలిడ్ అవుతుందో అటువంటి బిల్లుని నువ్వు ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే దానికి ఖచ్చితంగా గవర్నర్ నో చెప్తాడు. అంటే మనము దీనికి ఆన్సర్ తెలియకపోయినా పూర్తి స్థాయిలో కరెక్ట్గా అంటే కాన్సన్ట్రేషన్తో ఈ క్వశ్చన్ చూస్తే ఇది కూడా కరెక్ట్గా ఆ రాంగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే రాంగ్ అంటే గవర్నర్ విషయంలో. సో ఎస్, దీన్ని అట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్తుంది. అందుకే bill containing some provisions would have required the sanction of the president for its introduction in the state legislature. Yes. సో కొన్ని థింగ్స్ దేంట్లో అయితే ముందస్తుగా ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలో అటువంటివి గనక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే దాన్ని గవర్నర్ ఆపేయచ్చు. సెకండ్ థింగ్, గవర్నర్ ఏమనుకుంటాడు, ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి అనుకుంటే దాన్ని ఆపొచ్చు. ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఏ బిల్ ఇంట్రడ్యూస్ చేసినా అది ఇన్వాలిడ్ అవుతుంది. అటువంటి బిల్స్ ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని ప్రయత్నిస్తే గవర్నర్ దాన్ని డినై చేయొచ్చు. సో కాబట్టి ఇది కూడా కరెక్టే. సో 3 కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కొంచెం వీడియో స్లోగానైనా చూడండి. ఇందులో ఏమవుతుందంటే స్టేట్మెంట్లోనే ఆన్సర్ ఉంది, కానీ స్టేట్మెంట్ గజిబిజిగా ఇవ్వడం జరిగింది, కావాలనే అలా ఇవ్వడం జరిగింది. సో మనసు పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఈ క్వశ్చన్ పూర్తిగా చూడకుండా ఈ స్టేట్మెంట్ చూసినా కూడా మీకు రాదు. అందుకే ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి టైం వేస్ట్ చేస్తాయి. అందుకే మీకు అటువంటి క్వశ్చన్స్ ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మనం చూస్తే ఎస్ చూడండి, ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 3కి కూడా నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మిషన్ కైవల్య ఇదేంటంటే టార్గెట్ బేస్డ్, అంటే ఏ రోజు ఏం చదవాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న విధంగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక రోజువారీ ప్రణాళికతో ఏ వీడియోలు చూడాలి, ఏ మెటీరియల్ చూడాలి అన్నట్లుగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు యాప్లో చూడొచ్చు. అలాగే ఏపీ వాళ్ళ కోసం మిషన్ నిర్వాణ, సో వాళ్ళకి ఆల్మోస్ట్ 4 monthsలో ఎగ్జామ్ ఉంది. దాన్ని కూడా బేస్ చేసుకొని మిషన్ నిర్వాణ డే వైస్ ప్లాన్స్. ఇక్కడ మన ఫ్యాకల్టీ టీమ్ని చూడొచ్చు. ఇందులో పాలిటీ మీకు ఎప్పటికప్పుడు లైవ్ క్లాసెస్ వస్తాయి, అండ్ అలాగే ఏపీ హిస్టరీ కూడా లైవ్ క్లాసెస్ వస్తాయి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. అండ్ ఎవ్రీ వీక్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది చౌటి ప్రభాకర్ సార్ తోని. అండ్ అలాగే కొన్ని సందర్భాల్లో డౌట్ క్లియరింగ్ కోసం జగదీష్ సార్తో కూడా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే అన్ని లైవ్ కండక్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఈ గ్యాప్లో లైవ్ కండక్ట్ చేసి సిలబస్ అయిపోవడం కుదరదు. సో అందుకే ఆల్రెడీ కొన్ని కంటెంట్స్ అప్డేట్ చేయడం జరిగింది. అన్ని కూడా న్యూ కంటెంటే. నేను కూడా పాలిటీ పూర్తిగా బైలింగ్వల్లో మొత్తం సిలబస్ని కంప్లీట్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు. ఐఎమ్ గివింగ్ యూ టైం, ఒక 5 seconds టైం మీరు తీసుకోండి. సో జస్ట్ ట్రై టు ఆన్సర్ ఇట్. నెక్స్ట్, రిఫరెన్స్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో according to the Constitution of India, a person must prove his majority in the legislative assembly before he is appointed as the chief minister. అంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించబడక ముందే ఫస్ట్ తన మెజారిటీ చూపించుకోవాలి. మనం వార్తల్ని చూస్తే ఇది క్లియర్గా నో అని చెప్పేసేయచ్చు. ఎందుకు? మనం చూస్తే జనరల్గా ఎలక్షన్స్ అయిపోయేసరికి, తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే అసెంబ్లీ ఫామ్ అయ్యే కంటే ముందే ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయొచ్చు కూడా. ఇది కూడా మనం చూడొచ్చు. మహారాష్ట్రలో కూడా ఇదే సీన్ జరిగింది. ఎందుకంటే అన్ని సర్దుమణిగి ఇచ్చేసరికి టైం అవుతుంది. సో రాష్ట్రంలో శాంతి భద్రతలు కానీ, పార్టీ ఫిరాయింపులు కానీ, పార్టీలో క్రైసిస్ కానీ, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఈ ఒక్క టాపిక్ని దాదాపుగా గంట సేపు చెప్పుకోవచ్చు. సో క్లాసెస్లో చెప్తాను. అందుకే ఫస్ట్ ముఖ్యమంత్రిని నియమించిన తర్వాతనే మెజారిటీ చూపించుకోమని గవర్నర్ కోరవచ్చు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నారు, మస్ట్ ప్రూవ్ హిస్ మెజారిటీ ఇన్ ద అసెంబ్లీ బిఫోర్ హీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రిగా నియమించబడకంటే ముందే మెజారిటీ చూపించుకోవాలి అని చెప్తుంది. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ చూడండి, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎ స్టేట్ లెజిస్లేచర్ కెన్ నాట్ బి అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అంటే ఆ శాసనసభలో సభ్యురాలు కాకపోయినా సీఎం అయింది. అలాగే మనం చూస్తే మహారాష్ట్రలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. రీసెంట్గా హేమంత్ సోరెన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన వైఫ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది అని చెప్పి మనం చూసాము. సో నీడ్ నాట్ టు బి ఎ మెంబర్, కానీ ఒక 6 నెలల లోపు ఏదో ఒక హౌస్కి మెంబర్ కావాలి. ఇక్కడ అదే ఇచ్చారు, ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, కానీ కెనాట్ బి అని ఇచ్చారు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. హీ క్యాన్ బి అపాయింటెడ్. సో కెనాట్ బి అని ఇచ్చారు కాబట్టి తప్పు. అయితే ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఈ క్రింది వాటిలో ఏవేవి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అని ఇస్తారు. అంటే మనకి ఇవి 2 కరెక్ట్ కదా, నన్ ఆఫ్ ది ఎబో పెడతాం.
కానీ ఇన్కరెక్ట్ మనం సరిగ్గా చూడకపోయేసరికి ఒకవేళ ఇన్కరెక్ట్ ఇస్తే ఆన్సర్ బోత్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్సా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సా చూడాలి. సో కాబట్టి దీని ప్రకారం ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ది అబోవ్, ఏది కూడా కాదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గవర్నర్. సో గవర్నర్ సింపుల్ గా గవర్నర్ పార్డనింగ్ గురించి అడిగారు. బేసికల్ గా ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్. సో ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్ అయితే ఆర్టికల్ 72, గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ క్షమాభిక్ష అధికారాలు అయితే 161. సో చాలా చాలా పెద్ద టాపిక్. అయితే మనం చూస్తే ప్రెసిడెంట్ సో ఎక్కడెక్కడైతే కేంద్రం యొక్క శాసనాలు పరిమితం అవుతాయో వాటన్నిటికీ కూడా ఈయన క్షమాభిక్ష విధించే అధికారం ఉంది, ప్రసాదించే అధికారం ఉంటుంది. గవర్నర్ అయితే ఎక్కడెక్కడైతే రాష్ట్ర శాసనసభ పరిధి ఉంటుందో, రాష్ట్ర కార్యనిర్వాహక పరిధి ఉంటుందో, సో అంత మేరకు ఈయన జనరల్ గా క్షమాభిక్ష విధించవచ్చు. అయితే ఏదైనా అది కేంద్రమైన రాష్ట్రమైన మరణశిక్ష విషయంలో మాత్రం క్షమాభిక్ష విధించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. గవర్నర్ కావాలనుకుంటే దాన్ని తగ్గించవచ్చు, అది కూడా మనం చూడాలి. ఒకవేళ కోర్టు మార్షల్, మిలిటరీ కోర్టు ఉంటుంది కదా, అది విధించిన శిక్షలు అది కేంద్రమైన రాష్ట్రమైన ఏ పరిధైనా కూడా కోర్టు మార్షల్ విధించిన శిక్షల విషయంలో క్షమాభిక్ష అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. కేవలం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు. సో గవర్నర్ పార్డనింగ్ పవర్స్ గురించి ఉన్నారు. హీ కెన్ పార్డన్ ఏ డెత్ సెంటెన్స్. ఈయన మరణ శిక్షకు క్షమాభిక్ష విధించవచ్చు అనొచ్చు. సో కాబట్టి రాంగ్. రీసెంట్ గా బిల్కిస్ బానో జడ్జిమెంట్ కు సంబంధించి న్యూస్ లో ఉంది. బిల్కిస్ బానో కేసు ఏదైతే ఉంటుందో, సో గవర్నర్ వారికి క్షమాభిక్ష విధించడం, సుప్రీంకోర్టు దాన్ని తప్పు అని చెప్పడం, మళ్ళీ జైలుకి వెళ్ళాలి అని చెప్పడం, ఇదంతా కూడా చాలా హాట్ టాపిక్ అయిపోయింది. సో ఆ కంటెక్స్ట్ లో పార్డనింగ్ పవర్స్ గురించి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఈ కెన్ గ్రాంట్ పార్డన్ టు ఎనీ పర్సన్. సో చూడండి, తెలుగు ఇంగ్లీష్ చదివితే ల్యాగ్ అయిపోతుంది కాబట్టి ఇంగ్లీష్ మాత్రమే చదువుతున్నాను. సో చూడండి, తెలుగే చదువు. రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం విస్తరించిన విషయానికి సంబంధించి ఎక్కడి వరకైతే దాని కార్యనిర్వాహక అధికారం విస్తరించిందో ఆ చట్టానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడిన వ్యక్తికి అతను క్షమాపణను మంజూరు చేయొచ్చు. అదే చెప్పాను, అంటే శాసనసభ కార్యనిర్వాహక పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకు ఇవ్వచ్చు. సో దట్స్ వై ఇట్ ఈస్ కరెక్ట్. సో కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. 2 మాత్రమే కరెక్ట్. ఓకేనా? చాలా అనలైటికల్గా ఇచ్చాను కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో చీఫ్ మినిస్టర్ ఏం చేయొచ్చు? హీ కెన్ అడ్వైజ్ ద గవర్నర్ విత్ రిగార్డ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ సాలిసిట్ జనరల్. చూడండి, సాలిసిట్ జనరల్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది చెప్పండి? విచ్ ఆర్టికల్? అసలు సాలిసిట్ జనరల్ రాజ్యాంగబద్ధ సంస్థన కాదా? కాదు. ఓన్లీ ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. సాలిసిట్ జనరల్, అడిషనల్ సాలిసిట్ జనరల్ ఇది కేవలం కన్వెన్షనల్ గా సంప్రదాయంగా మనం వాడుతున్నాం. ఓకే, అయితే రాష్ట్రం ఇది క్లియర్ గా మనం రాంగ్ పెట్టేయచ్చు. ఎందుకంటే మన వాళ్ళు అడుగుతుందేమో రాష్ట్రానికి సంబంధించి, సాలిసిట్ జనరల్ ఏమో సెంట్రల్ కు ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగ్, రాష్ట్రానికి ఉండరు. నెక్స్ట్, హీ హెడ్స్ ద ఇంటర్ స్టేట్ కౌన్సిల్. ముఖ్యమంత్రి అంతర్రాష్ట్ర మండలికి నాయకత్వం వహిస్తాడు. అసలు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఆ రాజ్యాంగబద్ధ సంస్థన కాదా? ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. దాని గురించి ప్రస్తావించింది ఏంటి? మళ్ళీ చెప్తున్నా చూడండి, ఆర్టికల్ 200 మనం చూస్తూ ఉంటే 262 ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర మండలి గురించి చెప్తుంది. అంటే 263 ఆర్టికల్ 263 అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలి అని చెప్తుంది. సర్కారీయ కమిషన్ సూచనల మేరకు అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ప్రధానిగా ఉన్నది విపి సింగ్. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఓకే, రాజ్యాంగంలో ఉంది కదా, రాజ్యాంగబద్ధ సంస్థ అనుకోకూడదు. దాన్ని ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ చట్టం రూపంలో తీసుకురావడం జరిగింది. సో దాని గురించి మాత్రం రాజ్యాంగంలో ఉంది. ఓకేనా? సో కాబట్టి ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి ఒక సభ్యుడు మాత్రమే, ప్రధానమంత్రి దానికి హెడ్ గా ఉంటాడు. సో కాబట్టి ఇది కూడా రాంగ్. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద స్టేట్ ప్లానింగ్ బోర్డ్. ఎస్, రాష్ట్ర ప్రణాళిక బోర్డుకి ఈయన చైర్మన్ గా ఉంటాడు, రాష్ట్ర ప్రణాళిక బోర్డుకి. ఓకే, సో కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పటికీ కూడా ప్లానింగ్ బోర్డ్స్ కొన్ని స్టేట్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. సో ఆ ప్లానింగ్ బోర్డ్ కి ఈయన చైర్మన్ గా ఉంటారు. అదే జోనల్ కౌన్సిల్లో అయితే వైస్ చైర్మన్ గా ఉంటాడు. అండ్ అలాగే అది కూడా అంటే జోన్ లో ముఖ్యమంత్రులు అంటే ఒక్కొక్క విడతల వారీగా వాళ్ళు వైస్ చైర్మన్ గా కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు కమెంట్ లో తెలియజేయండి. తెలుస్తుంది నాకు ఎంతమంది చూస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అని చెప్పి. మీకు క్వశ్చన్స్ నచ్చితే
అట్లీస్ట్ అదైనా కమెంట్ లో పెట్టండి. తెలుగులో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ యూ కెన్ రెక్టిఫై దట్ పూర్తిగా స్థాయిలో వింటే. ఓకే, సో ఒక 5 seconds చూసి దానికి ఆన్సర్ ఏంటో చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ హీఈస్ ఎంటైటిల్. చూడండి, గవర్నర్ యొక్క జీతభత్యాల గురించి చెప్తుంది. సో గవర్నర్ పారితోషకాలు, జీతభత్యాలు మరి అధికారాలకు రాష్ట్రపతి నిర్ణయించిన విధంగా అతను పారితోషకాలు, జీతభత్యాలు మరియు అధికారాలకు అర్హతలు. చాలా మంది ఇది కరెక్ట్ పెడతారు. గవర్నర్ యొక్క ఎమాల్యుమెంట్స్ ని డిసైడ్ చేసేది ప్రెసిడెంట్ కాదు, దానిని డిసైడ్ చేసేది పార్లమెంట్. సో పూర్తి స్థాయిలో క్వశ్చన్ చూడకుండా కూడా మీరు పెట్టొచ్చు. అయితే ఆ సాలరీ ఏదైతే ఉంటుందో 3.5 lakhs ఏదైతే ఉంటుందో అది 2-3 రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా ఉన్నప్పుడు షేర్ ఉంటుంది, డివిజన్, డిఫరెంట్ పారామీటర్స్ ఉంటుంది. అయితే ఆ షేర్ ని డిసైడ్ చేసేది మాత్రం ప్రెసిడెంట్. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పార్లమెంట్. సో కాబట్టి ఇది కూడా రాంగ్. అంటే పార్లమెంట్ ప్లేస్ లో ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ప్లేస్ లో పార్లమెంట్ ఇంటర్చేంజ్ చేశారు. అయితే ఇలా ఒకే వ్యక్తి గవర్నర్ గా 2-3 రాష్ట్రాలకు ఉండడం రాజ్యాంగం వచ్చిన మొదటి నుంచి ఉందా, తర్వాత వచ్చిందా? ఒకవేళ తర్వాత వస్తే ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది, అది చెప్పండి. ఓకే, ప్రస్తుతం ఇండియాలో ఏ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ గా ఉన్నాడు, లేకపోతే ఏ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే వ్యక్తి గవర్నర్ గా ఉన్నాడు, ఆ ఎగ్జాంపుల్స్ ని కింద కమెంట్ లో తెలియజేయండి. మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా నాకు తెలుస్తుంది. సో కాబట్టి 2 రాంగ్. సో నీదర్ 1 nor 2 ఏది కరెక్ట్ కాదు. సో 2 రాంగ్. ఇది నెక్స్ట్, హూ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ గవర్నర్. చాలా సింపుల్. సో ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటో నాకు ఒకసారి కింద తెలియజేయండి. గవర్నర్ ప్రమాణ స్వీకారం యొక్క ఆర్టికల్. సో అట్లీస్ట్ నేను అడిగినందుకన్నా మీరు సెర్చ్ చేస్తారు అన్న ఉద్దేశంతో. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే నెక్స్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాదు, గవర్నర్ కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్టు, ఆయన లేకపోతే నెక్స్ట్ సీనియర్ జడ్జ్, ఆయన లేకపోతే నెక్స్ట్ సీనియర్ జడ్జ్, ఆయన లేకపోతే నెక్స్ట్ సీనియర్ జడ్జ్. అలాగే గవర్నర్ పదవిలో లేనప్పుడు అంటే గవర్నర్ బాధ్యతల్ని ఎవరు నిర్వర్తిస్తారు అంటే అది కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. కానీ ఇటీవలి కాలంలో మనం చూస్తుంది ఏంటంటే ఇన్ఛార్జ్ గవర్నర్లను పెడుతున్నాడు. అంటే పక్క రాష్ట్ర గవర్నర్ కి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి కొన్ని రోజులు ఇన్ఛార్జ్ గవర్నర్ గా పెడుతున్న రోజులు కూడా ఉన్నాయి. సో అది కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, మనీ బిల్. సో మనీ బిల్లుకు సంబంధించి గవర్నర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఫర్ సపోజ్ మనీ బిల్, ద్రవ్య బిల్లు అంటాము. రాష్ట్ర శాసనసభ బిల్ పంపిస్తే గవర్నర్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు అనేది ఒక చిన్న షార్ట్ గా చూద్దాం. ఈయన ఆమోదం తెలుపొచ్చు, లేకపోతే దాన్ని ఈయన క్యాన్సల్ చెప్పొచ్చు, లేకపోతే ఏ సమాధానం చెప్పకుండా, అంటే విత్హోల్డ్ అనే పదం ఉండదు కానీ అలా ఏ సమాధానం చెప్పకుండా పెండింగ్ పెట్టొచ్చు. ఈ మధ్య రాష్ట్రాలకు కేంద్రానికి అదే ప్రాబ్లం అవుతుంది. లేదా దాని రీకన్సిడరేషన్, పునఃపరిశీలనకు కోరవచ్చు, లేదా రాష్ట్రపతికి రిజర్వ్ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ గవర్నర్ దగ్గర ఉంటాయి, లేకపోతే ఆల్టర్నేటివ్స్ గవర్నర్ దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇవన్నీ చూసినప్పుడు మనీ బిల్లు గురించి అడుగుతున్నారు. మనీ బిల్లుకి చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే కేవలం మనీ బిల్లుని గవర్నర్ రీకన్సిడరేషన్ మాత్రం చేయకూడదు, పునః పరిశీలన మాత్రం చేయకూడదు. కావాలనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు, కావాలనుకుంటే విత్హోల్డ్ చేయొచ్చు, కావాలనుకుంటే ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయొచ్చు. కానీ గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తే ప్రెసిడెంట్ కూడా ఏమైనా చేయొచ్చు, కానీ పునః పరిశీలన మాత్రం చేయడానికి వీలు. అంటే రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన బిల్లుల్ని పునః పరిశీలన కోరవద్దు. అలాగే పార్లమెంట్కి ప్రెసిడెంట్కి మధ్యలో సంభాషణ జరిగినా కూడా, కాన్వర్జేషన్ జరిగినా కూడా అక్కడ కూడా ప్రెసిడెంట్ మనీ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో రీకన్సిడరేషన్, పునః పరిశీలనకు మాత్రం కోరడానికి వీల్లేదు. సో మనం ఇప్పుడు ఈ నాలెడ్జ్ తో చూస్తే గవర్నర్ రిజర్వ్స్ ఏ మనీ బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. గవర్నర్స్ అసెంట్ ఈస్ నో లాంగర్ ఈస్ రిక్వైర్డ్. ఎస్, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ గవర్నర్ మనీ బిల్లుని ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేస్తే అక్కడితో గవర్నర్ యొక్క వాటా, అంటే గవర్నర్ యొక్క పాత్ర అయిపోతుంది, ప్రెసిడెంట్ పాత్ర స్టార్ట్ అవుతుంది. అందుకే గవర్నర్స్ అసెంట్ ఈస్ నో లాంగర్ రిక్వైర్డ్. ఎస్, ప్రెసిడెంట్ కి రిజర్వ్ చేస్తే. ఓకే, దీన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ ద్రవ్య బిల్లును రిజర్వ్ చేసినప్పుడు గవర్నర్ ఆమోదం ఇకపై అవసరం లేదు, ఎందుకంటే అది రాష్ట్రపతి పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి. ఎస్, ఇది కరెక్ట్. గవర్నర్ కెనాట్ రిటర్న్ ఆ మనీ బిల్ ఫర్ ద రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. ఎస్, గవర్నర్ కెనాట్ రిటర్న్, దాన్ని
తిరిగి పునః పరిశీలన కోసం పంపడానికి వీలు. సో కాబట్టి రెండు కరెక్ట్. సో బోత్ 1 and 2 ఆర్ రైట్ ఆన్సర్స్. ఓకేనా? నెక్స్ట్ చూడొచ్చు లాస్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్? గవర్నర్ గురించి సర్కారియా కమిషన్ ఎన్నో సిఫారసులు చేసింది, పుంచి కమిషన్ కూడా ఎన్నో సిఫారసులు చేసింది. సో గవర్నర్ షుడ్ బి ఎ నాన్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ వేర్ హీజ్. అంటే దీన్ని చూడకుండా డైరెక్ట్ స్టేట్మెంట్స్ చూస్తే ఖచ్చితంగా కరెక్ట్ అని పెడతారు. ఎందుకు కరెక్ట్ అని పెడతారంటే ఇది జనరల్ గా కరెక్టే, కానీ ఇది మనం ఫాలో అవుతున్న సంప్రదాయం మాత్రమే. ఇది మనం ఫాలో అవుతున్న సంప్రదాయం, దట్ ఈస్ కన్వెన్షన్ మాత్రమే. కన్వెన్షన్ మాత్రం. సో నాన్ రెసిడెంట్. సో మనకి ఏమని అడుగుతున్నారు? రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నారు. సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. సో ఇది సర్కారియా కమిషన్ చెప్పింది. సో ఆ ముఖ్యమంత్రిని సంప్రదించాలి అని చెప్పి. సో అయితే కరెక్టే, దీన్ని మనం ఫాలో అవుతున్నాం, కానీ మనకు అడుగుతుంది ఏంటి? రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నాం. సో కాబట్టి ఇది కూడా తప్పు. సో గవర్నర్ ఖచ్చితంగా 35 సంవత్సరాలు నిండి ఉండాలి. హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో అంటే ఐ మీన్ ఏంటంటే, సో ఇది రాంగ్ అండ్ ఇది రాంగ్. సో అండ్ ఇది మాత్రమే కరెక్ట్. ఎందుకు రాంగ్ అంటున్నా? జనరల్ గా ఈ రెండు కరెక్ట్. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనే పదం ఇవ్వకుండా ఇది ఇస్తే ఇది కరెక్ట్ అయిపోతుంది. కానీ కేవలం రాజ్యాంగం అన్న పదం ఇచ్చినందుకు ఈ రెండు 1, 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయిపోతాయి. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. పాలిటీలో ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ చేయడానికి చాలా చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఈ సిల్లీ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేసే విధంగానే మన క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, పాలిటీని ఒక రాకెట్ సైన్స్ లాగా చూపించి మిమ్మల్ని భయపెట్టడం కాదు. సో పాలిటీ చాలా సులభమైన సబ్జెక్ట్. ఆ సులభమైన సబ్జెక్ట్ ని మరింత సులభంగా చేయడానికి బైలింగ్వల్ క్లాసెస్ ని నేను రోహిత్స్ అనాలిసిస్ వేదికగా లైవ్ క్లాసెస్ తో మీ ముందుకు రాబోతున్నాను. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అందులో మీకు కంటెంట్ ఏది కనిపించదు, కానీ ఇందులోనే యాడ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, బైలింగ్వల్ క్లాసెస్, ఇందులో మీకు టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, క్లాస్ నోట్స్ ఉంటుంది, తెలుగు మీడియం క్లాస్ నోట్స్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ నోట్స్, కరెంట్ పాలిటీ అప్డేట్ అవుతుంది. ఇది చెప్పడానికి కూడా సరైన అర్హతతో ఉన్న వ్యక్తిని నేను. 3 సార్లు అంటే 5 సార్లు యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను ఎంఏ పొలిటికల్ సైన్స్ లో. 2 times JRF క్వాలిఫై అయ్యాను. ప్రజెంట్ ఐఎమ్ ఏ రీసెర్చ్ స్కాలర్ ఇన్ పొలిటికల్ సైన్స్. 8 years నుంచి సో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ని టీచ్ చేస్తున్నాను. సివిల్ సర్వీసెస్ లో PSIR పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈజ్ మై సబ్జెక్ట్. నా యొక్క కోర్ సబ్జెక్ట్ ఇది. ఆ సబ్జెక్ట్ ని మీకు ఇంకాస్త సులభతరం చేయడానికి క్లాసెస్ ని అందిస్తున్నాను. సో ఒక 2 రోజులు, ఈ వీడియో వచ్చిన 2 రోజుల వరకు ఆఫర్ ప్రైస్ లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, మీరు కావాలంటే అవి కూడా చూడొచ్చు. కానీ లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఎవరైతే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే మీరు కమెంట్ రూపంలో ఎంకరేజ్ చేస్తే ఇటువంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ గైస్.